ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఈరోజు మనము ఉదయమోహని దాది గారి అనుభవం గారు, ఒక అన్నయ్య గారి యొక్క అనుభవాలు, దాదీజీ గురించి ఏం చెప్పారో మనము విందాము. అన్నయ్య పేరు వచ్చేసి బ్రహ్మకుమార్ గోపాల్ బాయి శాంతివనం. నేను 1966లో బ్రహ్మబాబా ద్వారా ఈశ్వరీయ జ్ఞానంలోకి వచ్చాను. అప్పుడు నా శరీరము వయసు 20 సంవత్సరాలు. నేను 15 రోజులకు ఒకసారి బాబాను కలవడానికి మధువనం వస్తూ ఉండేవాడిని. మొట్టమొదట జనవరి 21, 1969లో బాబ్దాదా గుల్జార్ దాది తనులో విచ్చేసినప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను. ఆ సమయంలో నేను చాలా దుఃఖంతో ఉన్నాను. ఎందుకంటే నాకు బ్రహ్మబాబా అంటే చాలా ప్రేమ ఉండేది. ఆ తర్వాత నేను ఢిల్లీ కమలానగర్ సేవా కేంద్రానికి వెళ్ళాను. అప్పుడు గుల్జార్ దాదీజీ నాన్ స్టాప్గా 10 నిమిషాల వరకు నాకు దృష్టి ఇచ్చారు. నేను అలా కూర్చుండిపోయాను. ఆ దృష్టిలో ఎంతో స్నేహము, ఎంతో శక్తి ఉంది. నాకు బ్రహ్మబాబాను కలుసుకున్నట్లుగా అనిపించింది. అప్పుడు నేను దాదీతో పాటు ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను జ్ఞానంలో లేనప్పుడు నాకు బ్రహ్మబాబా దృష్టి లభించింది. అప్పుడు నేను బాబా వారిగా అయిపోయాను. అదేవిధంగా దాదీ దృష్టి ద్వారా నాకు దాదీతో ఒక మంచి సంబంధం జోడింపబడింది. నేను దాదీని స్టేషన్ నుండి తీసుకురావడం మరియు స్టేషన్కి తీసుకెళ్ళి సేవను సంపాదించాను. ఇలా దాదీ గారు, ఉదయమోహని దాది గారు ప్రతి విషయాన్ని సకారాత్మక రూపంలో తీసుకునేవారు అని బాబా చెప్తున్నారు. ఇలా మనము యజ్ఞ ఆదివత్సలైన గుల్జార్ దాది గారి నుండి మనము ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ప్రతి ఆత్మకు మనము స్నేహము, శక్తి ఇవ్వాలి. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.